ಕೃಷ್ಣಾಮೃತಂ ಈ రోజు நம்ம எங்க இருக்கிறோம் தெரியுமா இன்னைக்கு వేలూరు కిట్ట 25 కిలోమీటర్స్ మనం తెలుగు ఛానల్ కదా నేను మర్చిపోయానండి తమిళనాడుకి వచ్చాం కదా సో తమిళ్లో మాట్లాడేస్తున్నాను సో మనము మా చిత్తూరు నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారాహి అమ్మ టెంపుల్ కి వచ్చాము చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పారు సో నేను చూడడంతో పాటు మీకు చూపించాలని చెప్పేసి చిత్తూరు నుంచి వచ్చేసామన్నమాట మరి ఎందుకు ఆలస్యం చూసేద్దాం రండి నుంచి వేలూరుకి వచ్చిన తర్వాత వేలూరు జిల్లాలో ఉన్న పల్లికొండలో ఉందండి ఈ యొక్క టెంపుల్ రామాపురం ప్లేస్ లో ఉందన్నమాట అద్భుతమైన టెంపుల్ ముందుగా మనం వినాయకుడిని దర్శనం చేసుకుందాము కింద అగ్ని వారాహి దేవి ఉన్నారంట దర్శనం చేసుకుని సో కింద చీకటిగా ఉంది అగ్ని వారాహి దేవి వారాహి దేవికి పంచమి రోజు చాలా ప్రీతికరమైన రోజు అంట సో ప్రతి పంచమికి కూడా ఇక్కడ యజ్ఞయాగాదులు జరుగుతాయి ఆ తర్వాత అమ్మవారి ఊంజల సేవ కూడా ఉంటుందట మొత్తం 51 కుండాలలో యజ్ఞం చేస్తారట సో అవే అన్ని కుండాలన్నీ సో ఇక్కడ మనకి పసుపు లవంగ యాలకలు పచ్చకర్పూరంతో ఒక బాక్స్ అయితే తీసుకున్నాము దీని విశేషాలు ఏంటి అనేది లోపల చెప్తాను ఇది ఎందుకు మనము ఇక్కడ తీసుకుంటాము అనేది లోపల చెప్తాను అవి తీసుకుని అలా ముందుకు రాగానే మనకు కనిపిస్తుంది నక్షత్ర వనం అండి ఈ నక్షత్ర వనంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు రాశికి ఒక నక్షత్రం ఉంటది కదండి ఆ నక్షత్రానికి సంబంధించిన చెట్లను అయితే ఇక్కడ పెట్టారు మనం ఎలాగో విడిగా వెళ్లి ప్రదక్షిణ చేసుకోలేం కాబట్టి ఇలా వచ్చినప్పుడు మన పేరు రాశికి ఉన్న చెట్టుని మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న శివలింగం అయితే శివ శక్తి లింగం అండి ఈ లింగాన్ని ప్రతిష్ఠించడానికి ముఖ్య కారణం ఏంటంటే భార్యాభర్తల అన్యోన్యానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అనేసి చెప్పారనమాట సో ఒకే లింగంలో పార్వతీదేవి శివుణ్ణి ఇద్దరిని పెట్టడం జరిగింది సో ఇక్కడ శివ వైష్ణవ క్షేత్రంగా కూడా దీన్ని పెట్టారు శివుణ్ణి మాత్రమే కాకుండా పక్కనే వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చారనమాట సో ఈయనని దర్శించుకున్న తర్వాత మనము అలా టెంపుల్ లోపలికి వెళ్ళాలి నిజంగా చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ అయితే మాత్రము ఎంత పెద్ద విశాలమైన ప్రాంగణంలో అమ్మ 16 అడుగుల వారాహి దేవిని కొలువు తీర్చారనమాట అంటే రీసెంట్ గా పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంది ఆలయం అయితే మాత్రము ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ అవి చాలా బాగున్నాయి మన స్వయంగా మన చేతులతో మనం అభిషేకం చేయొచ్చు ఇక్కడ తల్లికి సో ఇలా కలశంలో నీళ్లు తీసుకొని మన గోత్రనామాలు వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు
మనం ఇలా మన ఎడమ వైపు నుంచి అలా పైకి వెళ్ళి అమ్మవారికి మన చేతులతో అభిషేకం చేసి అమ్మవారి వైపు ఎడమ వైపు నుంచి మనం కిందకి దిగుతాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి నిజంగా చెప్పాలంటే. ఆ అనుభూతే మనకి ఒక డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది అయిపోయినాక మనం మామూలుగానే అమ్మవారిని మొక్కుతున్నాము అనేసి అంటే ఆ శక్తి రూపము అనేది అమ్మల కన్నా అమ్మకి అంతటి శక్తి ఎలా వచ్చిందంటే ముగ్గురు అమ్మలు కలిస్తేనే. ఆ ముగ్గురు అమ్మల్ని కూడా ఇక్కడ కొలువు తీర్చారనమాట. సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి ముగ్గురిని కూడా ఒకే చోట పెట్టడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఒకటైతేనే అంతటి శక్తి ఆవిర్భవించింది అనమాట. సో ఈ వీళ్ళని చూసుకున్న తర్వాత మనం అలా బయటికి వెళ్ళిపోతే అన్నప్రసాదం హాల్ ఉంది, అక్కడ ఈ విశేషాలు ఏంటి చూసేద్దాం. మనము ఏది ఇచ్చినా కూడా వద్దు అన్నారు, అన్ని కావాలి కావాలి అని తీసుకుంటాము. మనం పొట్ట నిండిందంటే చాలు అనేది ఒకటి అన్నము. సో అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది అంటారు. సో అన్నదానం జరిగే ప్లేస్ కి వారాహి దేవి దగ్గర మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ యొక్క అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఇందాక మనం ఇది తీసుకున్నాం గుర్తుంది కదా, పసుపు, యాలకలు అన్ని. దీంతో ఇప్పుడు మనకు పని పడింది. చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉంటే ఇక్కడ ఈ తల్లికి దీన్ని ఇలా నూరి అభిషేకం చేసిన తర్వాత దీన్ని పూసేసి అమ్మకి దాన్ని కొద్దిగా ప్రసాదంగా మనం తీసుకొని వెళ్ళామంటే దీర్ఘకాలిక రోగాలు నయమవుతున్నాయని చెప్తున్నారు. దీంతోనే కొట్టడం చాలా కష్టంగా ఉంది, అందుకే పక్కనే చిన్న రాళ్ళు కూడా పెట్టారనమాట. దీంతో ఫస్ట్ దంచేసుకొని ఆ తర్వాత నున్నగా నూరేసి అమ్మవారికి పూజిద్దాం. సో మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఇలా చేస్తే నెరవేరుతుంది అన్నారు. ముందుగా తల్లికి అభిషేకం చేసి తర్వాత పసుపు పూసి మన కోరిక కోరుకొని మళ్ళీ నీళ్లు పోయకూడదు, అభిషేకం చేయకూడదు. తర్వాత నీళ్లు పోసి తల్లికి అభిషేకం చేసిన తర్వాత ఈ పసుపు వేయాలన్నమాట. సో ఈ ప్లేస్ లో అమ్మవారికి ప్రతిరోజు ఊంజల్ సేవ జరుగుతుందంట. ఊంజల్ సేవ అయిన తర్వాత అమ్మవారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారట. ఆ వెనక ఉన్నారు కదా స్వామివారు, ఆయననే ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించారట. ఆ పక్కన ఉన్న తల్లి ఇక్కడే కాట్పాడి అని ఒక ప్లేస్ ఉంది. మనకి చిత్తూరు నుంచి ఫస్ట్ కాట్పాడి వచ్చిన తర్వాతనే మళ్ళీ వేలూరు వస్తుంది. అక్కడ కొలువు తీరిన తల్లి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా ఆ తల్లి అన్నమాట. సో ఒక రోజు మనం ఆ టెంపుల్ కూడా విజిట్ చేసేద్దాం.
సో అలా టెంపుల్ మొత్తం చూసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ దర్శనం ఇస్తారు ఆదిశేషు. అలా మొత్తం చుట్టి అడగ విప్పి నిలబడ్డ ఆదిశేషు అన్నమాట. పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ మొక్కుకునేలాగా ఇది పెట్టాము అని చెప్పి మనకి యాక్చువల్గా ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకరు చెప్పడం జరిగింది, టెంపుల్ రిలేటెడ్ అతను చెప్పడం జరిగింది. సో అందుకే నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అనమాట. సో ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగేలాగా పెట్టారనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో దీని పక్కనే మనకి ఎవరెవరైతే గురువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగిందనమాట. సో చాలా బాగుంది టెంపుల్. అమ్మవారు అయితే మాత్రం నిజంగా అద్భుతంగా ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని టెంపుల్స్ మీరు విజిట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటి? ఎస్, కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.